హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఒక బిల్డింగ్ బీమ్స్ అండ్ స్లాబ్కి బార్ బెండింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఈరోజు వీడియోలో అసలు బీమ్స్కి రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, టాప్లో ఎలా ప్రొవైడ్ చేస్తాం, బాటంలో ఎలా చేస్తాం, అలాగే ఎక్స్ట్రా బార్స్ బాటంలో ఎలా ప్రొవైడ్ చేస్తాం, టాప్లో ఎలా ప్రొవైడ్ చేస్తాం, వాటి లెంత్ ఎంత ఉండాలి, వాటి కట్టైల్మెంట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ అలాగే రూఫ్ స్లాబ్లో మనం 1 వే స్లాబ్ అంటే ఏంటి, 2 వే స్లాబ్ అంటే ఏంటి, నెక్స్ట్ మెయిన్ బార్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, మెయిన్ బార్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, క్రాంకింగ్ అంటే ఏంటి, క్రాంకింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, నెక్స్ట్ ఎక్స్ట్రా బార్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి స్లాబ్లో అనేది చూద్దాం. అసలు 2 వే స్లాబ్ అంటే ఏంటంటే 2 వే స్లాబ్కి 4 సైడ్ సపోర్ట్స్ ఉంటాయి. ఓకే, మనం ఇవాళ ఎగ్జిక్యూట్ చేసేది 2 వే స్లాబ్. దీనికి 4 సైడ్ సపోర్ట్స్ ఉంటాయి, అంటే 4 సైడ్స్ బీమ్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఒక స్లాబ్ దీనికి 4 సైడ్స్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2 వే స్లాబ్ అంటారు. అదే 1 వే స్లాబ్ అంటే ఓన్లీ 2 సైడ్సే ఉంటాయి సపోర్ట్స్, 2 సైడ్స్ ఉండవు. ఇప్పుడు 4 సైడ్స్ ఉండే బీమ్స్ ఓన్లీ 2 సైడ్సే ఉంటాయి, దాన్ని 1 వే స్లాబ్ అంటారు. ఇంకోటి L/B, లాంగర్ స్పాన్ టు షార్టర్ స్పాన్ అనేది 1 వే స్లాబ్కి గ్రేటర్ దాన్ 2 ఉంటుంది. L/B గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 వే స్లాబ్కి L/B అనేది లెస్ దాన్ 2 ఉంటుంది. దీనికి ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. దీన్ని లెంత్ బై బ్రెడ్త్ చేస్తే దానికి రేషియో ఎంత వస్తుందో చూద్దాం. చూడండి ఒకసారి లెంత్ చూడండి. ఇది ఒక స్లాబ్, 2 వే స్లాబ్. లెంత్ అంటే లాంగర్ డైరెక్షన్లో ఎంత చూపి ఒకసారి దగ్గరికి వస్తా. ఇది 2 వే స్లాబ్. దీని లెంత్ లాంగర్ డైరెక్షన్లో ఎంత ఉంది? 3 మీటర్స్ ఉంది. ఓకే, షార్టర్ డైరెక్షన్లో చూద్దాం ఇప్పుడు. బి బ్రెడ్త్ షార్టర్ డైరెక్షన్ ఎంత ఉంది? 2.37. ఓకే రైట్. మనకి లెంత్ వచ్చేసి 3 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 2.37 మీటర్స్. L/B రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 1.26 వచ్చింది, అంటే ఇది లెస్ దాన్ 2 మీటర్స్ ఉంది. కాబట్టి ఈ రకంగా కూడా ఇది 2 వే స్లాబే. ఓకే, 4 సైడ్స్ సపోర్ట్స్ ఉన్నాయి, L/B రేషియో లెస్ దాన్ 2 వచ్చింది కాబట్టి దీన్ని మనం 2 వే స్లాబ్ అంటాం. ఓకే, మనం చూస్తుంది ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయబోయే బిల్డింగ్ యొక్క బీమ్ స్ట్రక్చరల్ డిజైన్. దీంట్లో మనం చూసుకుంటే B1 సైజ్ వచ్చేసి 230/415, B2 సైజ్ వచ్చేసి 230/415, B3 సైజ్ వచ్చేసి 230/415, నెక్స్ట్ B4 సైజ్ వచ్చేసి 230/415, B5 వచ్చేసి 230/415, B6 230/415, B7 వచ్చి కూడా 230/415. ఇక్కడ 230 అనేది బీమ్ యొక్క విడ్త్, ఇంకా 415 అనేది డెప్త్ అంటే బీము స్లాబ్ కలిసి టోటల్ థిక్నెస్ని మనం బీమ్ అనేది కింద నుంచి పైన స్లాబ్లో దాకా టోటల్ ఉంటుంది 415 అనేది. మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ టేప్ పెట్టి చూద్దాం. ఫస్ట్ B1 అంటే ఈ చివర B1కి వచ్చాం మనం. B1 దగ్గర ఫస్ట్ విడ్త్ చూడు, విడ్త్ బీమ్ది చూడండి, ఆల్రెడీ కట్టారు. బీమ్ విడ్త్ వచ్చేసి 230 mm. ఓకే, నెక్స్ట్ డెప్త్ వచ్చేసి ఎంత ఉంది? 415 మీటర్స్ ఉంది. ఈ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 115 mm. బీమ్ డెప్త్ వచ్చేసి ఎంత ఉంది? 300 mm ఉంది.
300 mm ప్లస్ స్లాబ్ 115, 300 ప్లస్ 115 415. మన బీమ్ డెప్త్ అనేది డిజైన్లో ఇచ్చేది ఇంక్లూడింగ్ స్లాబ్తో కల్పిస్తారు. బీమ్ హైట్ ప్లస్ స్లాబ్, ఎందుకంటే బీమ్ అనేది స్లాబ్లో కన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బీమ్ యొక్క స్ట్రక్చరల్ డిజైన్, అంటే బీమ్లో మనం ఏ బార్స్ వాడాలి, స్టిరప్స్ ఏ వాడాలి అనేది టోటల్ డిజైన్. దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఇది B1 సైజ్ వచ్చేసి 230/415. దీంట్లో బోటమ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చి కింద 12 mm బార్స్ 2 నెంబర్స్ ఉన్నాయి, స్ట్రైట్ బార్స్. ఓకే, టాప్లో వచ్చేసి ఏమున్నాయి 12 mm బార్స్ 2 నెంబర్ స్ట్రైట్ బార్స్ ప్లస్ 12 mm 1 బార్ ఎక్స్ట్రా బార్. కింద బోటంలో మనకి ఎక్స్ట్రా బార్స్ ఏం లేవు, టాప్లో వచ్చేసి 1 ఎక్స్ట్రా బార్ ఉంది. ఓకే, కింద టోటల్ లెంత్ ఎక్స్ట్రా బార్స్ అని ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఎంత ప్రొవైడ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం మనం. ఈ బీమ్ లెంత్ వచ్చేసి మొత్తం 3.3 మీటర్స్ ఉంది. ఈ 3.3 మీటర్స్ మొత్తం కింద బాటమ్ బార్స్ అనేవి 12 mm బార్స్ 2 నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం, టోటల్ స్ట్రైట్. కింద ఎక్స్ట్రా బార్స్ ఏం లేవు దీనికి. నెక్స్ట్ టాప్లో 12 mm 2 బార్స్ స్ట్రైట్ బార్స్, అంటే ఈ పైన టాప్లో వస్తాయి. ఇది మనం కట్టాక కూడా మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ఇది ముందు మనం కట్టక ముందు ఎలా ఉంటుందో చూస్తున్నాం. పైన 2 mm స్ట్రైట్ వస్తాయి, దీనికి టాప్లో ఎక్స్ట్రా బారు ఒకటి ఇచ్చారు 12 mm. మనకి ఎక్స్ట్రా బార్స్ అనేవి ఎప్పుడు సెంటర్లో ఇస్తే మనం బోటంలో ఇస్తాం, ఎందుకంటే మనకు బెండింగ్ మూమెంట్ అనేది సెంటర్లో ఉంటుంది. అదే మనం సపోర్ట్స్కి వెళ్ళినప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది టాప్లో ఉంటుంది. ఈ బెండింగ్ మూమెంట్ మీద ఈ ఎక్స్ట్రా బార్స్ అనేవి ఏంటి, ఎక్స్ట్రా బార్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది దీనికి ఒక సపరేట్ వీడియో ఉంది, చూడండి. ఇక్కడ సపోర్ట్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా బార్ అనేది టాప్లో వస్తుంది. ఆ టాప్లో ఎంత దూరం ప్రొవైడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. మనకి ఈ కాలం సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అనేది 3.3 మీటర్స్ ఉంది. కాలం సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ని మనం ఎఫెక్టివ్ డిస్టెన్స్ అంటాం. మనం ఎడ్జెస్ అవుటర్ టు అవుటర్ ఉంటే దాన్ని క్లియర్ డిస్టెన్స్ అంటాము, సెంటర్ టు సెంటర్ ఉంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు మనం సపోర్ట్ దగ్గర ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత ప్రొవైడ్ చేయాలంటే 1/4 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. ఎఫెక్టివ్ లెంత్ ఎంత ఉంది మనకి 3.3 మీటర్స్ ఉంది, కాబట్టి 1/4 అంటే ఎంత అవుతుంది 3.3/4. క్యాలిక్యులేట్ చేస్తే 0.825 మీటర్స్ వచ్చింది. కాబట్టి మనం ఎక్స్ట్రా బార్ అనేది సపోర్ట్స్ దగ్గర దాన్ని ఫేస్ దగ్గర నుంచి 0.825 మీటర్స్ ప్రొవైడ్ చేయాలి. చూపించండి అక్కడ 0.825 ఎడదాకా వస్తుందో అక్కడ మన టాప్లో సపోర్ట్ చివరికి రాని, ఇటు 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 చివరికి ఇంకా ఫేస్కి రాని, అక్కడి నుంచి 0.825 మీటర్స్ అక్కడ మార్జిన్. ఇంత దూరం అనేది 2 స్ట్రైట్ బార్స్ మధ్యలో ఎక్స్ట్రా బార్ అనేది వస్తుంది. పైన స్ట్రైట్ బార్స్ అనేవి 2 అటు ఇటు వస్తాయి, మధ్యలో 0.825 మీటర్స్ ఇక్కడ దాకా మనకి ఎక్స్ట్రా బార్ అనేది వస్తుంది. దీనికి ఫార్ములా ఏంది 1/4L ఆర్ 0.25L. ఎఫెక్టివ్ లెంత్లో 1/4 ఉంటుంది ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది టాప్లో. నెక్స్ట్ ఇంతకుముందు మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసాం, అక్కడ 3.3కి 0.825 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ బీమ్లో ఎంత ఉందో చూద్దాం. స్పాన్ ఎంత ఉంది సైడ్ లెంత్ 5.53 ఉంది. దీని ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎల్, సెంటర్ టు సెంటర్ ఆఫ్ ద కాలం 5.53. ఓకే, దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా బార్స్ మనం టాప్లో ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఇందాకట్లాగే సేమ్ ఫార్ములా L/4 5.53 డివైడెడ్ బై 4 రా. ఇక్కడ మనకి ఎల్ అనేది 5.53 మీటర్స్ వచ్చింది, కాబట్టి దీని టాప్ ఎక్స్ట్రా బార్ అంటే 1.3. మనకి ఎల్ అనేది 5.53 అంటే ఏంటిది, ఇది సెంటర్ టు సెంటర్ ఆఫ్ ద కాలం డిస్టెన్స్.
రెండు కాలమ్స్ మధ్య డిస్టెన్స్ సెంటర్ టు సెంటర్. మనకి టాప్లో ఎక్స్ట్రా బార్లు ఎంత కావాలంటే మనం ఏం చేయాలి, ఇందాక చెప్పినట్టు L/4 ఆర్ 0.25L క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ట్రా బార్ ఎంత లెంత్ ప్రొవైడ్ చేయాలో వస్తుంది. ఎంత వచ్చింది 1.38. మనం క్యాలిక్యులేట్ చేస్తే 5.53 డివైడెడ్ బై 4. 5.53 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 1.38. అంటే మనం 1.38 మీటర్స్ సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు లెంత్ ఎక్స్ట్రా బార్ ప్రొవైడ్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి 1.38 ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి టాప్లో ఎక్స్ట్రా బార్ ఇక్కడ నుంచి 1.38 మీటర్స్. అంటే ఇంత దూరం వచ్చి ఎక్స్ట్రా బార్ అనేది ఆగిద్ది. ఇంతకుముందు మనం చూసిన దానికి 0.825 మీటర్స్ వచ్చింది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఈ సైడ్ లెంత్ 3.3 ఉంది కాబట్టి 0.85 వచ్చింది. అదే ఈ సైడ్కి వచ్చేసరికి సెంటర్ టు సెంటర్ 5.53 ఉంది కాబట్టి దానికి మన ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది 1.38 మీటర్స్ వచ్చింది. ఇంతే మనం ఎక్కడైనా ఇంకా టాప్లో సపోర్ట్స్ దగ్గర ఎక్స్ట్రా బారు ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దేనికైనా అంతే, లెంత్ కాలం టు కాలం సెంటర్ కాలం టు కాలం డిస్టెన్స్ చూసుకోవడం, దాన్ని 1/4 ఇంటూ ఆ లెంత్ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత ప్రొవైడ్ చేయాలో వస్తుంది. ఓకే, ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందాక చూసినట్టే దీనికి కూడా కాలం టు కాలం సెంటర్ డిస్టెన్స్ 3.85 మీటర్స్ వచ్చింది. 3.85 డివైడెడ్ బై 4 అంటే మనకు 0.96 మీటర్స్ వచ్చింది. అది ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం, మనం టాప్ సపోర్ట్ దగ్గర ప్రొవైడ్ చేస్తాం. మనకి టాప్లో ఎక్స్ట్రా బార్స్ అనేవి ఎప్పుడు సపోర్ట్స్ దగ్గరే వస్తాయి, సెంటర్లో రావు. ఓన్లీ సపోర్ట్స్ దగ్గరే మనం టాప్లో బీమ్ టాప్లో ఎక్స్ట్రా బార్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మనం బీమ్ బాటంలో ఎక్స్ట్రా బార్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఎంత లెంత్లో ప్రొవైడ్ చేస్తామో చూద్దాం. మనం బాటమ్ ఎక్స్ట్రా బార్ గురించి తెలుసుకునే ముందు కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఏంది, డిస్కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. సపోజ్ నేను ఇక్కడ నుంచొని ఉన్నా, ఇప్పుడు ఈ బీమ్ అనేది ఈ సైడ్ నుంచి ఇలా వస్తూ ఉంది, ఇక్కడ నుంచి వచ్చి ఈ కాలం మీద నుంచి నెక్స్ట్ అవతలకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఇక్కడ డిస్కంటిన్యూ కావట్లేదు, కంటిన్యూగా వెళ్ళిపోతుంది. మనం అదేవిధంగా ఈ సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కూడా కంటిన్యూస్ బీమే. నెక్స్ట్ ఈ సైడ్ చూసుకున్నా కానీ ఈ సైడ్ నుంచి ఇలా వచ్చి ఇటు వెళ్తుంది, ఈ సైడ్ నుంచి ఇలా వచ్చి ఇటు వెళ్తుంది. కాబట్టి దీన్ని మనం కంటిన్యూస్ బీమ్ అంటాం. నెక్స్ట్ డిస్కంటిన్యూస్ బీమ్ అని ఉంటుంది. డిస్కంటిన్యూస్ బీమ్ అంటే ఏంది, ఈ బీమ్ ఇలా వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, ఈ కాలం దగ్గర ఆగిపోయింది ఇంకా, కాబట్టి దీన్ని మనం డిస్కంటిన్యూస్ బీమ్ అంటారు. మనం కింద బాటమ్ ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది కంటిన్యూస్ బీమా డిస్కంటిన్యూస్ బీమ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. కంటిన్యూస్ బీమ్ అంటే డిస్కంటిన్యూస్ బీమ్ అంటే చూసారు కదా, ఇప్పుడు ఒక బీమ్ ఒక సైడ్ నుంచి వచ్చి కాలం మీద నుంచి నెక్స్ట్ అదర్ సైడ్కి ముందుకు వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూస్ బీమ్ అంటారు. లేదా అలాగా ఒక సైడ్ నుంచి వచ్చేసి ఒక కాలం దగ్గర ఎండ్ అయిపోతే దాన్ని డిస్కంటిన్యూస్ బీమ్ అంటారు. మనం ఎక్స్ట్రా బార్స్ ఇప్పుడు బాటంలో అనేది సెంటర్లో ఎప్పుడు బాటంలో ప్రొవైడ్ చేస్తాం. బాటంలో మనకి 2 బార్స్ అటు ఇటు వస్తాయి, దాని మధ్యలో కింద ఎక్స్ట్రా బార్ ప్రొవైడ్ చేస్తాం. అది ఎంత లెంత్లో ప్రొవైడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందాట్లాగే ఫస్ట్ మనం ఎఫెక్టివ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు 2 కంటిన్యూస్ సపోర్ట్స్ తీసుకుంటున్నాను, తర్వాత కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ చూద్దాం. ఓకే, ఇది కంటిన్యూస్ సపోర్టే, ఇలా వచ్చి ఇక్కడ ఎండ్ అయింది, ఇది కూడా కంటిన్యూస్ సపోర్టే. కంటిన్యూస్ సపోర్ట్స్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా బార్ అనేది కట్టైల్మెంట్ అంటే ఎంత డిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేయాలనేది సపోర్ట్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి 0.15L ఫస్ట్ మనం కాలం సెంటర్ టు సెంటర్ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లెంత్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇంటూ 0.15 వేస్తే మనకి ఎంత కాలం సపోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనం ఎక్స్ట్రా బార్ స్టార్ట్ చేయాలనేది తెలుస్తుంది మనకి. ఈ లెంత్ ఎంత ఉందో మెజర్ చేద్దాం ఫస్ట్. సెంటర్ ఇప్పుడు మనం కాలం సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం.
ఓకే 5.53 మీటర్స్. ఓకే 5.53 మీటర్స్ ఉంది సెంటరు సరే. ఓకే 5.53కి ఇప్పుడు మనం కింద బోటం ఎక్స్ట్రా బారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం 0.15 ఇంటూ ఎల్ అంటే 5.53 ఇంటూ 0.15. 5.53 ఇంటూ 0.15 ఇంటూ 0.15 చేస్తే మనకి ఎంత వచ్చింది 0.829. 0.829 దీన్ని కట్టైల్మెంట్ లెంత్ అంటారు. అంటే మన ఎక్స్ట్రా బారు ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో స్టార్ట్ అవుతుంది అంటే 0.829 మీటర్స్ ఈ సపోర్ట్ దగ్గర. ఇప్పుడు మనకి బోటమ్ ఎక్స్ట్రా బార్ అనేది స్లాబ్ సెంటర్ నుంచి 0.825 మీటర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది బోటంలో. ఈ టాప్లో కాదు బోటమ్ ఎక్స్ట్రా బార్ ఇది చూడండి. టాప్ ఎక్స్ట్రా బార్ అయితే 1/4, బోటమ్ ఎక్స్ట్రా బార్ అనేది ఎఫెక్టివ్ లెంత్లో ఇంటూ 0.15 మీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కాలం దగ్గర నుంచి దీంట్లో 0.15 ఇంటూ ఎల్ చేస్తే 0.829 మీటర్స్ వచ్చింది. ఈ 0.829 మీటర్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. ఇంకా కింద టోటల్ లెంత్ మొత్తం వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది కూడా కంటిన్యూస్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ కూడా 0.15 ఇంటూ ఎల్ అంటే 0.15 ఇంటూ 5.53 అంటే 0.829 మీటర్స్. అంటే ఇటు నుంచి కూడా చూద్దాం. ఈ సైడ్ నుంచి కూడా 0.829 మీటర్స్. ఈ బార్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 0.825 మీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ టోటల్ లెంత్ అనేది వచ్చేస్తుంది మనకి బోటంలో. ఇక్కడ ఇలా వచ్చేసి మొత్తం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఎక్స్ట్రా బార్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. ఇటు 0.829 అటు 0.829. అక్కడ నుంచి సెంటర్లో ఎక్స్ట్రా బార్ అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో 2 కంటిన్యూస్ సపోర్ట్స్ ఉన్నప్పుడు వాటికి ఎక్స్ట్రా బార్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. కంటిన్యూస్ సపోర్ట్స్ ఉన్నప్పుడు 0.15 ఇంటూ ఎఫెక్టివ్ లెంత్ వేస్తే మనకి కట్టైల్మెంట్ లెంత్ అంటే మనం ఎంత డిస్టెన్స్ నుంచి ఆ బార్ అనేది స్టార్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఒక డిస్కంటిన్యూస్ సపోర్ట్కి ఒక కంటిన్యూస్ సపోర్ట్కి ఇది డిస్కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఈ బీమ్ అనేది వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ బీమ్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ సపోర్ట్. ఓకే ఈ బీమ్ అనేది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి కాలం మీదుగా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ సపోర్ట్. కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర మనం ఎంత లెంత్ ప్రొవైడ్ చేసుకోవాలి కట్టైల్మెంట్ లెంత్ 0.15 ఇంటూ ఎఫెక్టివ్ లెంత్. ఇక్కడ మనకి లెంత్ అనేది 4.9 మీటర్స్ ఉంది. ఇది కంటిన్యూస్ సపోర్ట్ కాబట్టి 4.9 ఇంటూ 0.15 4.9 ఇంటూ 0.15 చేస్తే 0.735 మీటర్స్ లెంత్ దగ్గర మనకి ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి 0.735 దాకా ఉంది. కాలం సెంటర్ దగ్గర నుంచి మనం 0.735 మీటర్స్ ఈ లెంత్ దగ్గర నుంచి మనకి బోటమ్ ఎక్స్ట్రా బార్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర. నెక్స్ట్ డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర చూద్దాం. ఇప్పుడు డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర 0.1 ఇంటూ ఎఫెక్టివ్ లెంత్ 0.1 ఇంటూ టోటల్ లెంత్ ఎంత ఉంది 4.9 మీటర్స్. 4.9 ఇంటూ 0.1 అంటే 0.49 మీటర్స్. 4.9 ఇంటూ 0.1 ఈక్వల్ టు 0.49 మీటర్స్. అంటే అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి మనకి ఎక్స్ట్రా బార్. ఈ కాలం నుంచి ఇంత దూరంలో మనకి ఎక్స్ట్రా బార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 0.15 ఇంటూ ఎఫెక్టివ్ లెంత్ 1.225
ఇది టాప్, అది బాటం. బి అంటే నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం బీమ్స్ గురించి చూస్తాం. ఇప్పుడు మనం స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలో తెలుసుకుందాం. స్లాబ్ అనేది ఫోర్ బీమ్స్కి మధ్యలో ఉండేది ప్రతి ఒక్కటి ఒకటి ఇండివిజువల్ స్లాబ్ అవుతుంది. ఈ 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఇది ఒక స్లాబ్ అవుతుంది. ఈ 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఇది ఒక స్లాబ్. నెక్స్ట్ ఆ చివర 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఒక స్లాబ్. ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం బీమ్స్ గురించి చూస్తాం. ఇప్పుడు మనం స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలో తెలుసుకుందాం. స్లాబ్ అనేది ఫోర్ బీమ్స్కి మధ్యలో ఉండేది ప్రతి ఒక్కటి ఒకటి ఇండివిజువల్ స్లాబ్ అవుతుంది. ఈ 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఇది ఒక స్లాబ్ అవుతుంది. ఈ 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఇది ఒక స్లాబ్. నెక్స్ట్ ఆ చివర 4 బీమ్స్ మధ్యలో ఉండేది ఒక స్లాబ్. ఇట్లా ఇలాగ ఒక్కొక్క స్లాబ్ని ఒక్కొక్క ఇండివిజువల్ 4 బీమ్స్ మధ్యలో ఉండేదాన్ని ప్రతి ఒక్కదాన్ని ఇండివిజువల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని షార్టర్ స్పాను లాంగర్ స్పాన్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం లాంగర్ స్పాన్లో డిస్ట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తాం, షార్టర్ స్పాన్లో మెయిన్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ ఫస్ట్ మనం ఈ మూలలో ఉన్న చిన్న స్లాబ్ తీసుకుందాం. దీనిది లాంగర్ స్పాన్ వచ్చేసి ఇదిగోండి. స్లాబ్ ఫస్ట్ లెంత్ కొలుద్దాం. స్లాబ్ లెంత్ వచ్చేసి 3 మీటర్స్ ఉంది. ఓకే, విడ్త్ చూద్దాం. డెప్త్ 2.35 మీటర్స్ ఉంది. అంటే లెంత్ వచ్చేసి 3 మీటర్స్ ఉంది, విడ్త్ వచ్చేసి 2.35 మీటర్స్ ఉంది. 2.35 మీటర్స్ అనేది మనకి షార్టర్ స్పాన్ అయింది. ఈ షార్టర్ స్పాన్లో మనం ఎప్పుడు మెయిన్ బార్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. లాంగర్ లెంత్లో పైన డిస్ట్రిబ్యూషన్ బార్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, దీనికి మనం ఇచ్చిన స్ట్రక్చరల్ డిజైన్లో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అనేది 200 mm ఇచ్చారు. ఓకే, ఈ స్లాబ్ చూసుకుంటే 8 mm సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 200 mm. కాబట్టి ఫస్ట్ మనం షార్టర్ స్పాన్లో మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ బోటం ప్రొవైడ్ చేసుకుంటాం. అది ఒక్కొక్క బార్కి మధ్య డిస్టెన్స్ 200 mm ఉండాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత దానిపైన డిస్ట్రిబ్యూషన్ బార్స్ 8 mm బార్స్ 200 mm స్పేసింగ్ పెట్టి చూద్దాం. ఇది మనం అంతా కట్టాక కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లో ఏమొస్తాయి, మనకి క్రాంక్స్ వస్తాయి, ఎక్స్ట్రా బార్స్ వస్తాయి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రాంక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, పైన ఎక్స్ట్రా బార్స్ అనేవి ఎంత దూరం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎక్స్ట్రా బార్స్ అనేవి మనకి ఎప్పుడు సపోర్ట్స్ మీద వస్తాయి. ఇక్కడ ఈ కాలం టు కాలం బీమ్ ఉంటుంది కదా, ఈ బీమ్ మీద మొత్తం ఎక్స్ట్రా బార్స్ అనేవి వస్తాయి మనకి స్లాబ్లో. ఎక్కడ వస్తాయి, క్రాంక్ బార్స్ మధ్యలో వస్తాయి. ఈ క్రాంక్ బార్స్ అనేవి ఎక్కడి నుంచి ఎంత లెంత్ ఇవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీనికి క్రాంక్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇందాక మనం చూసుకున్నట్టే దీంట్లో కూడా కంటిన్యూస్ సపోర్ట్, డిస్కంటిన్యూస్ సపోర్ట్ అని ఉంటుంది. కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఒక స్లాబ్ అనేది ఒక బీమ్ మీద నుంచి ఇంకో బీమ్ మీదకి కంటిన్యూ అవుతున్నప్పుడు దాన్ని కంటిన్యూస్ స్లాబ్ అంటాం. ఓకే, ఇంకోటి ఇక్కడ ఇది చూడండి, స్లాబ్ అనేది ఇక్కడ డిస్కంటిన్యూ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసి ఇంక ఎండ్ అయిపోతుంది కాబట్టి దీన్ని డిస్కంటిన్యూస్ సపోర్ట్ అంటాం. ఈ పక్కన ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ సపోర్ట్ అయ్యిద్ది. మనం డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర నుంచి 0.15 ఇంటూ ఎల్ మనం ఫస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సెంటర్ టు సెంటర్ ఇంటూ 0.15, అది ఎక్కడ, డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర. ఇది డిస్కంటిన్యూస్ సపోర్ట్ కాబట్టి దీని లెంత్ వచ్చేసి మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తాం 3 మీటర్స్ ఉంది. ఇది 3 ఇంటూ 0.15 అంటే 0.45 మీటర్స్ దగ్గర మనకి క్రాంక్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ సపోర్ట్ నుంచి. డిస్కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర 0.15 ఇంటూ ఎల్ క్యాలిక్యులేట్ చేస్తే 0.45 మీటర్స్ వచ్చింది. అంటే ఆ సపోర్ట్ దగ్గర నుంచి 0.45 దగ్గర క్రాంక్ స్టార్ట్ అవుతుంది మనకి.
ఇక్కడ నుంచి 0.45 మార్క్ చేస్తాయి. ఇట్లా కాదు, ఇట్లా అడ్డం అడ్డం. ఈ 0.45 దగ్గర నుంచి అటు క్రాంక్ వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర క్రాంక్ అనేది 0.25 ఇంటూ ఎల్, 0.25 ఇంటూ ఈ లెంత్ వచ్చేసి మనకి సెంటర్ టు సెంటర్ వచ్చి 3 మీటర్స్, 3 ఇంటూ 0.25 అంటే 0.75 మీటర్స్. 0.75 మీటర్స్ దగ్గర ఈ సైడ్ క్రాంక్ అనేది వస్తుంది. ఇది కంటిన్యూస్ సపోర్ట్. ఇది కంటిన్యూస్ సపోర్ట్ దగ్గర 0.25 ఇంటూ ఎల్. ఎల్ అంటే బీమ్కి మధ్యలో ఉండే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. ఇక్కడ 0.25 ఎల్ అంటే 0.25 ఇంటూ 3 మీటర్స్ అంటే 0.75 మీటర్స్. 0.75 మీటర్స్ దగ్గర గీతగేయండి. ఇక్కడ నుంచి క్రాంక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి షార్ట్ స్పాన్ కూడా చూసుకుంటే ఇది బీమ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ వచ్చేసి ఈ బీమ్ సెంటర్ నుంచి బీమ్ సెంటర్ వరకు 2.35 మీటర్స్ ఉంది. అదే రకంగా ఇది డిస్కంటిన్యూస్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ 0.15 ఇంటూ లెంత్, 0.15 ఇంటూ 2.35 చేస్తే ఇక్కడ 0.35 దగ్గర మనం క్రాంక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి కంటిన్యూస్ సపోర్ట్ కాబట్టి 0.25 ఇంటూ లెంత్, 0.25 ఇంటూ 2.35 వేస్తే 0.58 మీటర్స్ అంటే అక్కడ నుంచి క్రాంక్ బార్ అనేది పైకి లేస్తుంది. అట్టుగా సార్ ఇట్లా అడ్డం గీయాలి. నెక్స్ట్ ఇది సెకండ్ స్లాబ్. దీని లెంత్ ఎంత చూద్దాం. ఎంత? 4.8 మీటర్స్ ఉంది లెంత్ డైరెక్షన్లో. ఇటు చూడు, డెప్త్ చూడు, ఇట్లా 4.8 మీటర్స్ ఉంది. ఇటు 3 మీటర్స్ ఉంది. కాబట్టి 3 మీటర్స్ అనేది షార్టర్ స్పాన్ కాబట్టి ఫస్ట్ 3 మీటర్స్ డైరెక్షన్లో మనం మెయిన్ బార్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. దానిపైన డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి ఇక్కడ లాంగర్ డైరెక్షన్లో వస్తాయి. దీనికి కూడా మనం ఒకసారి క్రాంకింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుతుందో చూద్దాం. దాని తర్వాత పైన ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలో చూద్దాం. ఇది ఇంకొక స్లాబ్. ఇటు 4.75 మీటర్స్ ఉంది. ఓకే, ఇటు చూడండి. ఒకటి వచ్చేసి 4.75 మీటర్స్, ఇంకోటి 5.25 అంటే 5.25 మీటర్స్ లాంగర్ స్పాను, 4.75 అనేది షార్టర్ స్పాన్. కాబట్టి 4.75 మీటర్స్లో మనకి మెయిన్ బార్స్ అనేవి వెళ్తాయి. నెక్స్ట్ దీనికి కూడా క్రాంకింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పాం కానీ ఇంకొకసారి చూద్దాం. ఇంకొకసారి క్రాంకింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలో చూద్దాం. దీని బీమ్ సెంటర్ టు స్లాబ్ బీమ్ సెంటర్ టు సెంటర్ వచ్చేసి ఎంత ఉంది సార్? 4.25 మీటర్స్ ఉంది. అంటే ఎల్ ఎఫెక్టివ్ 4.25 మీటర్స్. ఇది కంటిన్యూస్ సపోర్ట్. ఓకే, ఆ సైడ్ కూడా కంటిన్యూస్ సపోర్ట్. అంటే కంటిన్యూస్ సపోర్ట్ ఉన్నప్పుడు 4.25 ఇంటూ 0.25 వేస్తే మనకి క్రాంకింగ్ లెంత్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలో వస్తుంది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసాయి 0.25 ఇంటూ 4.25 ఇంటూ ఎఫెక్టివ్ లెంత్ వేస్తే మనకి క్రాంక్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది తెలుస్తుంది. మనకి అది 1.06 వచ్చింది. మనం బీమ్ సపోర్ట్ నుంచి 1.06 మీటర్స్ తీసుకుంటాం. బీమ్ సపోర్ట్ నుంచి 1.06 మీటర్స్ దగ్గర క్రాంక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి క్రాంక్ ఇక్కడ రైజ్ అయ్యి బీమ్ మీద టాప్లో ఉంటుంది. నెక్స్ట్ స్లాబ్లో 2 క్రాంక్డ్ బార్స్ మధ్యలో మనం ఎక్స్ట్రా బార్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అది ఎంత చేయాలి? ఇక్కడ సపోర్ట్ దగ్గర నుంచి బీమ్ సపోర్ట్ దగ్గర నుంచి 0.3 ఇంటూ లెంత్ అంటే బీమ్ టు బీమ్ సెంటర్ డిస్టెన్స్. ఓకే,
ఎక్స్ట్రా బార్ అనేది ఒక సపోర్ట్. సపోజ్ ఈ సపోర్ట్ తీసుకుంటే ఇది ఒక బీమ్ అనుకోండి. ఈ బీమ్ ఒక సపోర్ట్ ఇక్కడ నుంచి 0.3L 0.3 ఇంటూ బీమ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత పొడవులో మనం ఎక్స్ట్రా బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇటు కూడా అంతే. ఇక్కడ నుంచి ఫస్ట్ సెంటర్ టు సెంటర్ బీమ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిస్టెన్స్ ఇంటూ 0.3 వేస్తే ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి 0.3 ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మనం ఎక్స్ట్రా బార్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ఒక స్లాబ్కి మనం చూద్దాం ఎక్స్ట్రా బార్ అనేది ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇటు పట్టుకో ఫస్ట్. ఇప్పుడు మనం L 3.25 మీటర్స్ వచ్చింది బీమ్ సెంటర్ టు సెంటర్. క్రాంక్ లెంత్ ఎంత ఉంటుంది? 0.3 ఇంటూ L 0.3 ఇంటూ 3.25 0.3 ఇంటూ 3.25 చేస్తే మనకి ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత ప్రొవైడ్ చేయాలి అనేది ఒక సైడ్కి ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ ఇక్కడ నుంచి సపోర్ట్ నుంచి ఇప్పుడు 0.9 మీటర్స్ ప్రొవైడ్ చేయాలి. పెట్టండి 0.9. ఇక్కడ నుంచి సపోర్ట్ దగ్గర నుంచి 0.9 మీటర్స్ ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది వస్తుంది. ఇది 2 క్రాంక్డ్ బార్స్ మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఆ బార్ అనేది ఇటు కూడా ప్రొజెక్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి వచ్చి ఇటు కూడా క్రాంకింగ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈ స్లాబ్ లెంత్ అనేది చూద్దాం. చూడండి మేస్త్రా కానీ పట్టుకో, సెంటర్ టు సెంటర్ పట్టుకోండి. సెంటర్ టు సెంటర్కి పట్టుకో. దీని సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ మనకి 5.5 మీటర్స్ వచ్చింది. 5.5 మీటర్స్ వచ్చింది కాబట్టి మనం ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత పెట్టాలి? 5.5 ఇంటూ 0.3 ఎంత సాయి? 5.5 ఇంటూ 0.3 మీటర్స్ చేస్తే మనకి ఈ సైడ్ సపోర్ట్ నుంచి ఎక్స్ట్రా బార్ లెంత్ ఎంత అనేది వస్తుంది. అక్కడ నుంచి 1.65 ఆ సపోర్ట్ నుంచి 1.65 మీటర్స్ ఎక్స్ట్రా బార్ అనేది వస్తుంది. అది అట్లా కాదు, ఇట్లా అడ్డం. అది ఇట్లా మనం ఎక్స్ట్రా బార్ లెంత్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్ట్రా బార్స్ అనేవి 2 క్రాంక్డ్ బార్స్ మధ్యలో వస్తాయి టాప్లో. అసలు ఈ ఎక్స్ట్రా బార్స్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది చూడండి. అది చూస్తేనే మీకు అసలు అర్థమవుతుంది. ఇది ఎక్స్ట్రా బార్స్ అనేవి అసలు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అనేది తెలిస్తేనే మీకు అసలు ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఎందుకు ప్రొవైడ్ చేయాలి అనేది అర్థమవుతుంది.